ఈ నలుగురు రౌడీ బ్రదర్స్ ని ఎందుకు పిలిపించాననుకున్నారు? ఎందుకురా? మీరు చిట్టెమ్మ మెళ్ళో తాళి కట్టమని చెప్పారు కదా, అందుకు పిలిపించాను. మళ్ళీ కొడతారంటండి. చిట్టమ్మ మెళ్ళో తాళి కట్టమన్నది నిన్నురా, నలుగురితో తాళి కట్టించడం ఏంట్రా దరిద్రుడా? మీరు నన్ను అపార్థం చేసుకున్నారండి బాబు. ఈ నలుగురు చిట్టెమ్మ మెళ్ళో తాళి కట్టరండి. మరి ఈ నలుగురు సపోర్ట్ చేస్తేనే నేను చిట్టెమ్మ మెళ్ళో తాళి కట్టేస్తాను. ఓ, ఈ నలుగురు చిట్టమ్మని పట్టుకుంటేనే చిట్టమ్మ మెళ్ళో నువ్వు తాళి కడతావు, అంతేనా? అది కాదండి, కళ్యాణంలో కూర్చున్న చిట్టెమ్మని గుడి పక్కకు తీసుకురావడానికి ఈ నలుగురు మనకి సాయం చేస్తారు. ఒరేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? వీళ్లు పిలిస్తే చిట్టమ్మ ఎందుకు వస్తుందిరా? ఈ అదవులు పిలిస్తే రాదండి, కానీ నలుగురు ముత్తైదులు పిలిస్తే వస్తది కదండి. ముత్తైదువులా? షాకింగ్ అయ్యారు కదా, కాసేపు కళ్ళు మూసుకోండి. ఓ రౌడీ బ్రదర్సో, గెట్ అప్ చేంజ్. కాతమ్మ గారు, ఓ పాలి కళ్ళు తెరవండి. చూడండి. రే, ఈ నలుగురు ముత్తైదువుల్ని పిలిచావేంట్రా? ఆ రౌడీ వెధవులు ఏమయ్యారు? ఇంకేమవుతారండి, ఆ రౌడీ ఎదవలే ఈ ముత్తైదులా మారిపోయారండి. నిజమా? చూడ్డానికేమో ముత్తైదువుల్లా ఉన్నారు, నువ్వేమో రౌడీలంటున్నావు. మీరు నిజంగా ముత్తైదువులు రౌడీలా? అవును మేడం, మేం 16 అణాల తెలుగు ముత్తైదులం. అబ్బా, మీ గొంతులు వింటే కాని అర్థమై చావట్లేదు మీరు మగాళ్ళని. ఇంతకీ ఈ మగ ముత్తైదులతో నువ్వేం చేయబోతున్నావు? చెప్పను మేడం, చేసి చూపిస్తాను. ఒరే ఎదవా, నీ ప్లాన్ ఏంటో చెప్పు. నాతో చెప్తే అందులో ఏవైనా లోపాలుంటే సరిచేస్తాను, లేదంటే చివర్లో నువ్వు ఇరుక్కుపోయి నన్ను కూడా ఇరికిస్తావు. మేడం, నన్ను అనుమానించండి గానీ ఈ మగ ముత్తైదులు మాత్రం అనుమానించకండి మేడం. ఆ చిట్టమ్మను బురుడి కొట్టించి గుడి పక్కకు తీసుకొచ్చి దాని మెళ్ళో తాళి కట్టాకే నేను మీకు కనపడతాను మేడం. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. దీర్ఘ సుమంగళి భవ ఏంటండి? అదేలేరా, అనుకున్న పనిలో విజయం సాధించి ఆ చిట్టమ్మ మెళ్ళో ముడివేసి అప్పుడు కనిపించు. అప్పటిదాకా కనిపించావంటే ఈ గెటప్ నీకు పర్మనెంట్ చేస్తాను. అంత పని ఎందుకులేమ్మా, మీరు వెళ్ళండి, మా పనిలో మేము ఉంటాం. అలాగే, చావండి. రే ఆడ ముత్తైదులు, మీరు ఏడు చేస్తారంటే అర్థమైందా? అలాగే అన్నా, ఇప్పుడే వెళ్ళి మా వేషాలతో చిట్టెమ్మని మాయ చేసి నువ్వు చెప్పిన ప్లేస్ కి తీసుకొస్తాం. అలాగే తీసుకొద్దురు గానీ ముందా గొంతులు మార్చేసామండి. ఇలా మగ గొంతు వేసుకుని తేడాగా మాట్లాడితే ఆ చిట్టెమ్మ చెప్పుతో పళ్ళు రాలగొట్టేయగలదు. అవునరా, మేము ఇక్కడ చేస్తారో పీసు వాయిస్ కాపీ కొడతారో మాకు తెలీదు. ఇదిగో మీరు మాత్రం ఆ చిట్టెమ్మతో ఆడ గొంతునే మాట్లాడాలి. అలాగే కోటి బావా, అలాగే పులి రాజన్న, ఒక్కసారి మా గొంతు వినండి. అరే తగులుకోడ్రా. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు, వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సూపర్ సూపర్ సూపర్. ఇంకెందుకు ఆలస్యం, ఆ చిట్టెమ్మను గుడి పక్క కట్టుకొచ్చేయండి. పులిగా వస్తున్నానమ్మా. మాస్కులు పెట్టుకోకుండా ఎక్కడికి తగలడకండి, జాగ్రత్తగా ఉండండి.
చావురా. చావు. వదలండి వదలండి వదలండ్రా. ఇప్పుడు రాజుగాడి అంత చూద్దాను. వదలండ్రా వదలండి. అబ్బో నా అంత తర్వాత సుతులే గాని ముందు నా చేతిలో ఉన్న తాళిని చూడు. వదలండ్రా వదలండి. రేపు రాజు వద్దు వద్దురా. వదలండ్రా పుల్రాజు. వద్దు వద్దు పుల్రాజు. చిట్టమ్మా చిట్టి చిట్టమ్మా చిట్టి చిట్టమ్మా చిట్టి. చిట్టమ్మా వద్దు వద్దు పులి వద్దు. వదలండి వదలండ్రా. రే వదలండ్రా వదలండి. వదలండ్రా వదలండి బావా కాంతం ఫోన్ చేసింది బావా. వదలండి. వా ఇటీ అబ్బా సరిగ్గా తాళి కట్టే టయానికి ఈ కాంతమ్మ ఫోన్ చేసింది. అంటే అంటే నా మెళ్ళ తాళి కట్టమని చెప్పింది ఆ కాంతమ్మనా? ఇలాంటి నీచమైన పనులు చేయమని చెప్పేది కాంతమ్మ కాక ఇంకెవరుంటారు సిట్టి? ఆ. హలో కాంతమ్మ గారు. రేయ్ వెళ్ళిన పనైందా? ఎక్కడ అయ్యేదండి? తాళి కట్టే లోపల మీరు ఆగలేక ఫోన్ చేశారు. ఇక్కడ నేను ఆగిపోయాను. త్వరగా కట్టి చావరా. అవతల ఎమ్మెల్యే గారు వచ్చే టైం అయింది. అలాగేనండి. ఆ. ఏ కాంతమ్మ, నువ్వెంత దిగజారిపోయావే. నువ్వు అసలు ఆడదానివే కాదే, అడ్డగోడదావి. ఇప్పుడు రాజుగాడి తాళి కట్టేస్తే ఆడి పెళ్ళాన్నైపోతానని సంబరపడిపోతున్నావా? ఆ దేవుడు అనేవాడున్నాడే, నువ్వు కనుక నాకు అన్యాయం చేయాలని చూస్తే తగిన శాస్త్ర అనుభవిస్తావు. జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుతావు. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. వద్దు పులి, వదిలే. చిట్టమ్మా చిట్టి చిట్టమ్మా చిట్టి. అమ్మో! సీత కొట్టేది కొట్టేరా! చిట్టి చిట్టి చిట్టమ్మా అబ్బా! బావనే కొడతావంటే? అబ్బా! ఏయ్! అబ్బా! వదలవే తల్లి, చుట్టూ వదలు. ఏయ్! చిట్టమ్మా చిట్టి చిట్టమ్మా. చిట్టి. అక్షర్ గారు, ఇక్కడ షాపులు లేవు కదా, చిట్టమ్మని ఎక్కడికి తీసుకెళ్ళుంటారు? అసలు చిట్టమ్మని షాప్ దగ్గరికి తీసుకొస్తేనే కదా ఇక్కడ షాపులు ఉండడానికి. అంటే నా అనుమానం నిజమైతే చిట్టమ్మ అక్కడుంది. రేయ్, మిమ్మల్ని మిమ్మల్ని, రేయ్. అమ్మా! చేద్దామా? వెనక నుంచి కొడతావురా? అబ్బా! తమరు ముందుకొచ్చి కర్ర చూపించి దండం పెట్టి కొడతారమ్మా. తల మీద కొట్టినా కూడా ఇంకా స్ప్రోలో ఉన్నావేంటి? పడిపో.
మన పని పూర్తయిపోయింది కోటి. ఇక మీతో నాకు పని లేదు. మనమే సోలో పర్ఫార్మెన్స్ అమ్మా ఇప్పుడు. రేయ్! ఎంతకి తెగించారా? మొగాళ్ళకి ఆడవేషం వేసి పంపి చిట్టెమ్మ మెళ్ళలో తాళి కట్టాలని చూస్తావురా? ఇంకా వాడితో మాటలేంటి రవిచంద్ర? వెళ్ళి ఏ కాలుకి ఆ కాలు విరిచేసి చిట్టమ్మ చెయ్యి పట్టుకున్నందుకు చిత్తకుట్టి పారి. అబ్బో, తమరు చేత కొట్టేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటాం మరి. ఒరే రౌడీ బ్రదర్స్, ఆవిడ గారు మాటలున్నారుగా, మీరు చీరలు కట్టుకునేసరికి ఆడంగి వెదలు అనుకుంటున్నారా? మీరెళ్ళి ఇద్దరు కాళ్ళు ఇరగొట్టేసి కాళ్ళు చేతులు కట్టి పడేశారనుకో, వాళ్ళిద్దరు చూస్తుండగానే చిట్టి మెళ్ళ తాళి కట్టేస్తాను. రండ్రా, ఇక్కడ జరిగేది చిట్టెమ్మ పెళ్ళో లేదా పుల్రాజు గారి చావో తేలుస్తాను. రండి. రారో. రారా. రేయ్, ఏసేంటి? చిట్టి చిట్టి అయ్యో, చిట్టి 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 రేయ్, చిట్టి 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 రేయ్, ఏయ్, ఏయ్. చిట్టి రేయ్, 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 రేయ్. వాడేమన్నా బాహుబలిలో ప్రభాస్ అనుకున్నారా? ఇంతసేపు ఫైటింగ్ చేస్తున్నారు. బుర్ర మీద ఒకటి ఇస్తే కిక్కురు మరకుండా పడుంటాడు. ఏయ్, అది. రవిచంద్ర రవిచంద్ర గారు, రవిచంద్ర గారు, చిట్టి రవిచంద్ర గారు, చిట్టి చిట్టి రవిచంద్ర గారు. ఇంకా చూస్తారేంట్రా? వెళ్ళి అక్షర గారిని పట్టుకోండి. 1+1 ఆఫర్ లాగా ఒకదానికి తాళి కడదామంటే ఆల్రెడీ తాళి కట్టించుకుని ఇంకోటి వచ్చింది. ఇంకో తాళి పొట్టుంటే చూడండి రా, పనిలో పని దీనికి కూడా కట్టేస్తాను. ఇద్దరు అలా పడుంటారు. చెప్పు తెగుద్ది చెత్త వెదవా. ఏంట్రా కోటి ఇది? నోరు తెరవడం ఆలస్యం. ప్రతి వాళ్ళు చెప్పుచ్చుకొట్టేస్తా అంటుంటారు. చెప్పుచ్చుకొని తర్వాత కొడదు గాని అందాక మా వాళ్ళకు దొరికిపోవే. పట్టుకోండ్రా. రండ్రా. రేయ్! ఏయ్! వద్దు. బెజవాడ బుజ్జమ్మ కోడల్నిరా, బెజవాడ బెబ్బులి అరవింద్ పెళ్ళాన్నిరా. నన్ను పట్టుకోవడం అంటే బాంబుని పట్టుకున్నట్టే. ముక్కలైపోతారు. ముద్దు నష్టపు వెదవల్లారా. రండ్రా. ఇదేంట్రా బాబు, చండీ రాణి సినిమాలో హీరోయిన్ లా చెలరేగిపోతుంది. అవును బావా, మనం పెళ్లి చేసుకోవటానికి వచ్చావా? ప్యాక్సిస్ లో ఫైటింగ్ చేయడానికి వచ్చావా? నువ్వు నోరు మీ రేయ్, దాని చేతిలో ఉన్నదేమన్నా జాట కొడవలు అనుకుంటున్నారా? ఉల్లిపాయలు కొచ్చుకునే కత్తిరా బాబు. ఎల్లి కత్తిలాగేసుకుని గట్టిగా పట్టుకుంటే ఈ లేపు నేను సిట్టమ్మకు తాళి కట్టేసుకుంటాను. వాళ్ళ ఇంటి కోడలే ఈ మిఠాయి కొట్ట చిట్టమ్మ.
ఏ ఆపండి, ఆపండి. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నా కొడుకు అమాయకుడు. వాణ్ణి మోసం చేసి ఈ చిట్టమ్మ మెళ్ళ తాళి కట్టించుకుంది. దొడ్డిదారిలో నా ఇంటి కోడలయ్యింది. చాలు కాంతమ్మ, ఆపుతావా? ఇందాకేమో ఆ పుల్రాజ్ తాళి కట్టాడని ఆడదానికి ఒకే పెళ్లి ఒకే తాళి అన్నావు. ఇప్పుడేమో నీ కొడుకు తాళి కట్టాడని ఆ పెళ్లి చెల్లదంటున్నావు. అంటే నువ్వు చెప్పే మాటలన్నీ చేసే పనులన్నీ అబద్ధాలేనా? లేదు ఎమ్మెల్యే గారు, లేదు. అయితే ఎందుకు అలా మాట్లాడుతున్నావు? తప్పైపోయింది ఎమ్మెల్యే గారు. ఊరికే కొత్త కోడలు కదా, సరదాగా ఆట పట్టిద్దామని. ఆట పట్టించే ఆటలు తర్వాత ఉంటాయి కాంతమ్మ గారు. ఎందుకు చెప్తాను. ఏంటిది? సాక్షి సంతకం పెట్టాలి మేడం, వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టు. ఈ గుడిలో ఏ దంపతులు పెళ్లి జరిగినా వాళ్ళ పేర్లు, సాక్షుల పేర్లు నమోదు చేస్తారు. అంటే చిట్టమ్మకి రవిచంద్రకి పెళ్లి జరిగినట్టుగా గవర్నమెంట్ దృష్టిలో రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నమాట. చిట్టమ్మ, దండలు మార్చుకోండి. మీరు కూడా సంతకం పెట్టండి. ఏది ఏది ఎక్కడ? కన్నీలై ఇవ్వు పెన్ను. కన్నీ నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉండాలంటే వాళ్ళ కొడుకు కోడల్ని వాళ్ళ ఇంటికి పంపించే. ఏంట్రా, ఇద్దరూ కలిసి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? చచ్చినా నా కూతురు వాళ్ళింటికి వెళ్ళదురా. అయితే సచ్చినా నేను ఇంటికి రానత్తా. నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉండాలనుకుంటే మా అమ్మ వాళ్ళ కొడుకు కోడలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. నీ కూతురు చేసిన పని నేను చేయాల్సి ఉంటది.
అంటే అంటే నా మొగుడిని తీసుకొని నేను నా పొట్టింటికి పోవాల్సి ఉంటది. ఏంటని బెబ్బెబ్బే గోలా? నేను చెప్తాను కాంతమ్మా. నా కొడుకుని నాతో పాటు మా ఇంటికి పంపిస్తావా, లేదంటే నీ కొడుకుని మాతో పాటు తీసుకెళ్ళమంటావా? ఛా, అదంత తేలిక అనుకుంటున్నావా? నాన్న రవి, మీ అక్క మన ఇంటికి ఎందుకు వచ్చిందో నీకు తెలుసు. తనని ఇంట్లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందో నీకు తెలుసు. కానీ దాన్ని అపార్థం చేసుకుని నీ పెళ్ళాం డ్రామాలు చేస్తుంది. దాని చెవులు చిల్లులు పడేలా, ఇక్కడున్న వాళ్ళందరికీ మొహం వాచేలాగా సమాధానం చెప్పు నాన్నా. నేను మా అమ్మని నాన్నని వదిలిపెట్టి రాను అని. అవును, నేను మా అమ్మ నాన్నను వదిలిపెట్టి రాలేను. చిట్టమ్మ పర్మిషన్ ఇస్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్లిపోతాను. బావా ఏంటి మెలికే? మీ అక్క బావ అక్కడికి వచ్చి ఆ రేకుల షెడ్లో దోమల మధ్యన కుక్క బతుకు బతకమంటావా? ఒక తమ్ముడుగా నువ్వు కోరుకునేది ఇదేనా? చాలా తెలివిగా మాట్లాడుతున్నావురా అన్నయ్య. అంటే మీ ఆవిడ సుఖంగా సంతోషంగా ఉండాలని అత్తింటికి వచ్చానంటావు, అంతేనా? అంతే కదా మరే. మీ ఆవిని సుఖపెట్టి సంతోష పెట్టాలంటే చేతకాని వాడిలాగా అత్తింట్లో తల దాచుకోవడం కాదురా. తనకి ఏది చేస్తే సంతోషమో తెలుసుకొని ఆ పనులు చెయ్యాలి. అది నీ వల్ల కాదు కాబట్టి అమ్మని నాన్నని ఒగ్గేసి ఇట్టా అత్తింటి పంచన చేరా. అది నీకెట్టా ఉందో గాని మాకైతే తల తీసేసినట్టుంది. ఏ అనియా, ఇప్పటికైనా మించిపోయింది లేదురా. నీ చెల్లి నీ బావ అత్తింట్లోనే కాపురం చేయాలని నువ్వు కోరుకుంటే మా వదిని తీసుకొని మనింటికెళ్ళిపోరా. తల దించుకొని సచ్చేదాకా కాంతం ఇంట్లోనే ఉంటానని నీకు నేను మాటిస్తున్నాను. చెప్పరా, వెళ్తావా? సిచ్చి రాజమహల్ లాంటి ఇల్లు ఒగ్గేసి ఆ రేకుల చెట్లు బతకమంటావేటే? అంతగా కావాలంటే నువ్వు నీ మొగుడు, నేను నా పెళ్ళాం ఇక్కడే ఉండిపోదాం, సంతోషంగా బతికేద్దాం. అట్ట మాట్లాడడానికి నీకు సిగ్గనిపించలేదురా? ఆడంగి అతవా డబ్బుతే మాత్రం అమ్మా నాన్న సేదైపోతారా? తోడు పుట్టింది పనికి మాలదైపోతుందా? పుట్టి పెరిగిన ఇల్లు నరకంలా మారిపోయిందా నీకో? అమ్మ సిట్టే, ఈడి జన్మకు మారడమ్మా. మనం వెళ్దాం పద. కాంతమత్త, ఆఖరిసారి అడుగుతున్నాను, మా అన్నీని వదిన్ని మా ఇంటికి పంపిస్తున్నావా లేదా? వాళ్ళని పంపించడమే కాదు, నా కొడుకుని కూడా నీతో పంపించను. నీ దిక్కున్న చోటు చెప్పుకో. రా రవిచంద్ర, రా. ఇంకోసారి నా మొగుడి పొంటి మీద చెయ్యేశావో అత్తవని కూడా సొన్నో. కుటుంబరావు కోకిలమ్మలు ఫినిష్ అయిపోయారనే శుభవార్త వింటారు.
కాంతమ్మ చెప్పు. నమస్కారం చిన్నబాబు గారు. నమస్కారం. ఏంటి విషయం? ఏమీ లేదు చిన్నబాబు గారు. పాపం మొన్న మీరు గుడికి వచ్చి ఆ కుటుంబరావు కోకిలమ్మల గుండెల మీద గన్ పెట్టినా వాళ్ళు మీ కళ్ళల్లో కారం కొట్టి పారిపోయి మిమ్మల్ని వెధవని చేశారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. వందల మంది జనాలు చూస్తుండగా మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారన్న బాధతో మీకొక చిన్న క్లూ ఇద్దామని ఫోన్ చేశానండి. క్లూ ఇస్తావా? ఏంటది? ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఎక్కడున్నారో అడ్రస్ తో సహా నాకు తెలుసండి. నిజమా? వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో? తప్పుగా అనుకోకండి. ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడుకోవడం కంటే డైరెక్ట్ గా మాట్లాడుకోవడం మంచిదండి. నేనిప్పుడు ఓకే, సరిగ్గా 10 నిమిషాలు అక్కడ ఉంటా. నాకు ఆ కోకిలమ్మ కుటుంబరావుల అడ్రస్ చెప్పాలి, లేదంటే... అయ్యయ్యో, మీతో ఆటలాడతానా అండి? మీరు రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, పోనీ పోనీ, తిప్పో, కార్ తిప్పో. ఇది మరీ దారుణం అండి. ఆ కోకిలమ్మ కుటుంబరావులు అమాయకులండి. వాళ్ళ చంపడం మహా పాపమండి. లేకపోతే వాళ్ళ బదులు మీరు చస్తారా? అమ్మో, మరి అవతల మన కొడుకుతో ఆ చిట్టమ్మ శోభనం జరగబోతుంది. అదే జరిగితే రేపు మనకి పుట్టబోయే మనవడు ఒకడు పాలమ్ముకుంటాడు, మరొకడు జిలేబీ అమ్ముకుంటాడు. అది చూస్తూ బతకడం కంటే వాళ్ళిద్దరిని విడదీయడం మంచిదా కాదా? మంచిదేనండి. అందుకే నా కొడుకు కోడల్ని విడదీయడానికే ఈ ప్లాన్ చేశాను. ఈ ప్లాన్ వల్ల కోకిలమ్మ కుటుంబరావులు చావరు కదండి. అది వీరనారాయణ చేతిలో ఉంటుంది. వచ్చాక ఆయన్నే అడగండి. జరిగిన పెళ్లి కలో నిజం అర్థం కాక అయోమయంగా ఉందా చిట్టమ్మా? అవును, దేవుని కళ్యాణం కాడికొచ్చి మా అన్నయ్య నొప్పించి ఎలాగైనా ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ మెళ్ళో తాలిబొట్టుతో నిన్ను తీసుకుని ఇంటికొచ్చాను. ఇది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో నాకు తెలీదు. కానీ ఇలా జరగకపోతే బాగున్నా అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? లేదంటే నన్ను చేసుకోవడం ఇష్టం లేదా? అయ్యో, నువ్వే వచ్చి తాళి కట్టుండకపోతే నా జీవితం నాశనం అయి ఉండేది డ్రైవరు. నా జీవితాన్ని కాపాడిన దేవుడివి నువ్వు. అయినా నీలాంటి మంచి మనిషిని ఏ ఆడపిల్లైనా ఇష్టపడుతుంది. నేనెందుకు ఇష్టపడినా? చాలు చిట్టమ్మా, ఈ ఒక్క మాట చాలు. ఆ పులిరాజు నీ మెళ్ళో ఎక్కడ తాళి కడతాడో అన్న భయంతో నేను తాళి కట్టానే గాని నీ ప్రమేయం లేకుండా, నీ ఇష్టాయిష్టాలేంటో తెలుసుకోకుండా తాళి కట్టానేమోనని చాలా బాధపడ్డాను. ఇప్పుడు నీ మాట విన్నాక నేనే తప్పు చేయలేదని, నిన్ను బలవంతంగా నా భార్యను చేసుకోలేదని నా మనసు తేలికపడింది. కాకపోతే